అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినుల్లా. గదేం పాట అనుకుంటున్నారా? ఏందిరా ఒరి వెంకటి ఎందుకొచ్చిన వింటికి, నేను చూడకుంటే పానమాగమవుతుందే ఒంటికి, నిద్రలేదే కంటికి, నేను గప్పుకున్న దుప్పటి. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. ఇగో విన్నర్ కదా ఎంత మంచిగా ఉన్నదో పాట, చాలా బాగున్నది. గిల్లా బావ మరదళ్ళు కానీ వాళ్ళ సరసాలు సరదాలు ప్రేమ అనురాగం అన్నీ ఎంత ముచ్చటగా ఉన్నాయో ఉల్లా. గి పాటల ఎంకటిని తిడతా అంటే గి తిట్టుల ప్రేమను చూపెడుతుందిగా. గిదొక రకమైన ప్రేమ. పల్లెటూరు పాటలు అంటే మంచిగా ఉంటాయి ఉల్లా. గి పాటలు కూడా వీళ్ళ యాక్టింగ్తోని వీళ్ళ ఎక్స్ప్రెషన్స్తోని పాటని ఇంకా హైలైట్ చేసిల్లుల్లా. చాలా ముచ్చటగా ఉన్నది గిల జంట. నిజంగా బావ మరదళ్ళ లాగానే యాక్టింగ్ చేసిర్రు, గందుకే గంత మంచిగా ఉన్నది. ఇక పోతే గీ పాటను రాసింది మన దిలీప్ దేవగానన్న, మస్తు రాసిండు. గట్లనే గీ పాటకి మ్యూజిక్ చేసింది మన ఇంద్రజిత్ అన్న. పాటకైనా చాలా బాగా చేస్తాడు ఏ పాటకైనా. గట్లనే గీ పాట వాడింది మన దిలీప్ అన్ననే. అన్న గురించి చెప్పనక్కర్లేదుగా, గంత బాగా వాడతాడు. గట్లనే గీ పాట వాడింది మన ప్రభా అక్క, మస్తు వాడుతుంది అక్క. ఇక పోతే గీ పాటకి పైసలు పెట్టింది మన ఇంద్రజిత్ ప్రొడక్షన్స్. గీ పాటకి డైరెక్షన్ చేసింది మన రఘుజాన్ అన్న. ఇక పోతే గీ పాటను కెమెరాల బంధించింది ముక్కలతికింది మన కిషన్ అన్న. గట్లనే మన పవన్ అన్న. ఇక గిల్లా హీరోగా చేసింది మన దిలీప్ అన్ననే. పాటలు వాడడం రాయడం కాకుండా యాక్టింగ్ కూడా ఇరగా తీసిండు అన్న. సీన్కి తగ్గ ఎక్స్ప్రెషన్స్ డ్యాన్స్ అన్ని మస్తు చేసిండు అన్న. ఇక హీరోయిన్గా చేసింది మన వర్షిణి అక్క. అక్క కూడా యాక్టింగ్ అంటే చాలు మస్తు హుషారుగా ఫుల్ ఎనర్జీగా చేస్తుంది. ఇక పోతే ఈ పాటను దిలీప్ దేవగన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి గిప్పటికి ఒకటే రోజు అవుతుందిలా. కానీ గిప్పటికి ఈ పాటను 1,55,000 మంది పైగానే చూసిర్రు. మీలో ఇంకెవరన్నా ఈ పాటను చూడకపోయి ఉంటే దిలీప్ దేవగన్ అఫీషియల్ వైటీ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్ది పోయి చూడుర్రి. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కులి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తా. ఇక ఉంటా మళ్ళా.